ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను నల్లేరు చారు చూపిస్తున్నాను. చాలామంది నా ఫ్రెండ్స్ రిలేటివ్స్ అడిగారు, ఎలాగ ఇది పచ్చడి చేస్తే చేతికి కొంచెం దురద వస్తుంది, కానీ ఇప్పుడు అందరూ డ్రైడ్ నల్లేరు కూడా వాడుతున్నారు. కానీ మనం కుండీలో పెంచుకుంటే ఇంట్లోనూ బాగుంటుంది. ఇది ఫ్రెష్గా వాడితే ఆ ఎఫెక్ట్ వేరు. అందుకని ఇప్పుడు చూడండి, కొంచెం నల్లేరు అటు ఇటు తీసేసి నారలు తీసి కొంచెం ఇలా పెట్టుకోవాలి, మధ్యలో కట్ చేసి పెట్టుకోవాలి. దానికి ఒక కప్పు నీళ్లు, కొంచెం నిమ్మరసం, కొంచెం కరివేపాకు. ఈ గిన్నెలో నేను ధనియాల పొడి, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసాను. ఇదేమో ఒక్క టమాటో జ్యూస్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ నీళ్ళల్లో ముందు ఈ నల్లేరు వేసి ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, ఇది టమాటో ఇలా పొంగుతుంది కదా. ఇప్పుడు దీన్ని ఆపేసి, అంటే ముందు ఉడికించేసాం కదా ఎలాగా, ఇది ఇలా ఆపేసి దీంట్లో కొంచెం కరివేపాకు వేసి, ఇప్పుడు ఇందులో ఈ నల్లేరు అన్ని నీళ్ళు పోసి ఉడికిస్తే ఈ నెయ్యి చూసారా, కాడలతో సహా వేసేయాలి. వేసేస్తే ఒకవేళ ఆకు ఉన్నా కానీ ఏం ప్రాబ్లం ఉండదు. ఇది నాకు మోకాల్లో నొప్పి వస్తే ఈ ఒక పెద్ద ఆయుర్వేదిక్ డాక్టర్ అయిన రీసెర్చ్ స్కాలరు, ఆయన పేరు చక్రవర్తుల పద్మనాభ శాస్త్రి గారు, యూట్యూబ్లో కూడా ఉంటాయి ఆయనవి. ఆయన చెప్పారు ఆయన దగ్గరికి వెళ్తే, కానీ నేను తర్వాత చాలా 10 మందికి చెప్పాను నేను, అందరికీ చాలా బాగా పనిచేసింది. నేనైతే నిమ్మరసం వేశాను. ఆయన చెప్పారు ఆకు కూడా వదలకండి, నల్లేరు తింటే 360 అనారోగ్యాలు తగ్గుతాయి అన్నారు. అందుకని అప్పటి నుంచి ఎంతమందికి చెప్పానో ఇవాళ నేను చూపిస్తున్నాను చేసి. చూడండి, ఇలా ఉంటుంది, మామూలు చారులాగే ఉంటుంది. ఏమి టేస్ట్ కూడా ఏమీ తేడా ఉండదు, బాగుంటుంది. నిజంగా తప్పకుండా చేసుకోండి, ఆరోగ్యాన్ని పొందండి.